అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకి దిగుతున్నామో, ముఖ్యంగా అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు. ఈ మాటలు నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడుగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం: దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహేష్ అండి, నేను జూనియర్ ఎన్టీఆర్కి గత 15 ఏళ్ళుగా విరాళంలోని. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది, ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు. మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడినా కూడా మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ మేము ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు. మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం, అంతే. అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా ఓటేసాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటేయలేదానికి అడగండి. మేము ఓటే కూడా ఎమ్మెల్యే అనంతపూర్లో
మాకు క్షమాపణం చెప్పాలి మా హీరోకి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొడితే ఓకే అది చాలా వదిలేస్తాం మేము చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ మా రాయలసీమ తెలుసున్నాడు వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్ ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధమే లేదు సంబంధమే మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామన్నందుకు అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల్లాగా ఉంటాం మా హీరో అయితే కిచ్చపరిచి మాట్లాడకూడదు